దాని తర్వాత వాళ్ళ పెద్ద భార్య కొడుకు అంటే ముందు భార్య కొడుకు అమృతా సింగ్ ఆయన 1999లో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు సారా అలీ ఖాన్ అండ్ ఇబ్రాహిం అలీ ఖాన్. ఇబ్రాహిం అలీ ఖాన్ని ఫోన్ చేసి పిలిపించారని చెప్తున్నారు. అతను వచ్చిన తర్వాత వీళ్ళు ఆటోని పిలిచారని. ఇప్పుడు ఆటో అతని పేరు భజన్ సింగ్ రాణా. అతను ఏం చెప్తున్నా అంటే, నేను లింకిన్ రోడ్లో గుండా వెళ్తూ ఉన్నాను. ఈ బిల్డింగ్ ముందుకు వచ్చేసరికి నాకు ఒక ఆవిడ కేకలేసింది, రిక్షా రిక్షా రోకో 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 అని అరిసింది. నేను ఆగాను. ఆ తర్వాత ఒక అతను నడుచుకుంటూ వచ్చాడు. వైట్ కుర్తా పైజామాలో ఉన్నాడు. అతను మొత్తం బ్లడ్ అంతా ఉంది. నాకు టెన్షన్ వచ్చింది, ఇది ఏం కేసు ఏంటో అని. అయినా కూడా నేను అదంతా ఏమీ పట్టించుకోలేదు. దాంతో అతనితో పాటు ఒక యువకుడు ఎక్కాడు. అట్లాగే 7 ఏళ్ల పిల్లవాడు అంటే తైమూర్ అనమాట. వీళ్ళ పెద్ద కొడుకు కరీనా కపూర్కి, సైఫ్ అలీ ఖాన్కి 2012లో పెళ్ళయింది. వాళ్ళకి పెద్ద కొడుకు పేరు తైమూర్. సో ఆ బాబు కూడా ఉన్నాడు. ఆ బాబు ఎక్కువ టెన్షన్ పడుతున్నాడు. సో నేను ఒకటే అడిగాను, ఎటు వెళ్ళాలి అంటే హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ ఒకటి ఉంది, లీలావతి హాస్పిటల్ ఒకటి ఉంది దగ్గరలో. నేను అందుకని హోలీ ఫ్యామిలీకి వెళ్ళమంటారా లీలావతికి వెళ్ళమంటారా అని అడిగితే, ఫస్ట్ ఏమో ఇబ్రహీం ఏమో హోలీ ఫ్యామిలీ అన్నాడు. బట్ సైఫ్ అలీ ఖాన్, అప్పటికి నాకు సైఫ్ అలీ ఖాన్ అని తెలీదు. ఆ గాయపడిన వ్యక్తి ఏమో లీలావతికి వెళ్ళు, దగ్గర దారిలో వెళ్ళన్నాడు. సో నేను షార్ట్ కట్లో వెళ్ళాను. ఒక 7-8 మినిట్స్లో నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ ఇబ్రహీం వెళ్ళి గార్డులకి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు సైఫ్ అలీ ఖాన్, నేను సైఫ్ అలీ ఖాన్ని నాకు స్ట్రెచర్ తీసుకురండి అని అప్పుడు చెప్పాడు. అప్పుడు నేను ఆయన్ని కొంత దగ్గరగా చూసి అప్పుడు గుర్తుపట్టాను. సో ఇది అతను చెప్పాడు. ఎందుకంటే అతను ఇప్పుడు సేవియర్ లాగా అభిమానులంతా కూడా చూస్తున్నాడు. అతను కానీ అంటే గాయపడినాడు మనకెందుకులే అని కానీ వెళ్ళిపోయినంటే ఇబ్బంది అయిండేది, లేట్ అయిండేది. కానీ అతను గాయపడినా కూడా మనకి ఏదైనా కేసు ఇరుక్కుంటామని భయం లోపల ఉన్నా కూడా ముందు కాపాడదామని అతను అనుకోవడం ఆ ఆటో డ్రైవరు. రెండోది అతనికి ఆ ఏరియా మీద పట్టుండడం వల్ల షార్ట్ కట్లో తీసుకెళ్ళడం. ఆ టైంలో ట్రాఫిక్ కూడా లేదు కాబట్టి మ్యాక్సిమం అది 1.5 కిలోమీటర్ ఎంతో ఉంది. సో అక్కడ తీసుకెళ్ళిపోయాడు. త్వరగా తీసుకెళ్ళడం వల్లనే ఇమ్మీడియట్గా అతనికి వైద్యం అందింది అనేది చెప్తున్నారు అన్నమాట. సో ఒక వార్త ఏమొస్తుందంటే, సైఫ్ అలీ ఖాన్కి విపరీతంగా ఆస్తులు ఉన్నాయి. ఆయన సొంతంగా సంపాదించిందే 1000-180 కోట్లు ఉంది. అట్లాగే వాళ్ళ నాన్న మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, వాళ్ళమ్మ షర్మిల ఠాగూర్, నిన్న కూడా చెప్పాను నేను. సో ఈ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ అనేది పటౌడీల జమీందార్ ఫ్యామిలీ. హర్యానాలో వాళ్ళకి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. దాదాపు 150 గదులు, 10 ఎకరాల విస్తీర్ణంలో అది ఉంది. ఆ భవనమే 800 కోట్లు చేస్తుంది. అట్లాగే వాళ్ళకి హైదరాబాదు, ముంబై, మిగతా చోట్ల కూడా ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే దాదాపు సైఫ్ అలీ ఖాన్కి ఒక 5,000 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల ని టార్గెట్ చేసి తన నుంచి డబ్బు లాగడానికి ఈ హత్యాయత్నం కావాలని చేశారు. ఆల్రెడీ సైఫ్ అలీ ఖాన్ని డబ్బులు అడిగితే అతను ఇవ్వలేదు. దీని వెనక మాఫియా ఉంది. అంటే మాఫియా మామూలుగానే మోడస్ ఆపరండి ఏంటంటే, డబ్బులు అడుగుతారు. డబ్బులు ఈగిపోయినప్పుడు వాళ్ళకి ఒక టేస్ట్ చూపిస్తారు, ఒక అటెంప్ట్ చూపిస్తారు. అంటే మేము అనుకోని ఉంటే నేను చంపడం ఎంతసేపు. ఇప్పుడు వాడు 6 కత్తిపోట్లు పొడిచాడు. గట్టిగా వాడు ప్రొఫెషనల్ అయితే ఎక్కడ పొడిస్తే చనిపోతారని వాడికి తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా చనిపోయే వరకు పొడిచుండొచ్చు. ఎందుకంటే అక్కడ ఎవరు బలంగా అతన్ని అడ్డుకునే వాళ్ళు లేరు, అక్కడ విమెనే ఉన్నారు. సో కాబట్టి మేము చంపదలుచుకుంటూ నేను చంపుండేవాళ్ళం అని ఒక బెదిరింపు కోసమే ఇలా చేశారా అన్న ఇది కూడా వైరల్ అవుతుంది. అందుకనే మనకి ఈ కేసులోకి ప్రముఖ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, దాదాపు 80 మందికి పైన చంపిన దయానాయక్ క్రైమ్ బ్రాంచ్ తరఫున చూస్తున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే అతని మీద ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చాయి. మన రామ్ గోపాల్ వర్మ బ్యానర్లో అబ్ తక్ చెప్పన్ అని నానా పటేకర్ హీరోగా కూడా వచ్చిందన్నమాట. సో ఈ ఓవరాల్గా ఇంకా దీనికి సంబంధించిన అనేక వివరాలు అయితే బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పటికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా అసలు అతను మోటివ్ ఏంటి, అతను వెనక ఎవరున్నారు, ఇవన్నీ కూడా పోలీసులు చేయాల్సి ఉంది. ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ బాగా స్పృహలోకి వచ్చి అతను మాట్లాడితే చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.